హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మామ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో తోటకూర టమాటా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇందులోకైతే పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పునైతే వేసుకుందాము. ఉప్పు అనేది మన టేస్ట్‌ని బట్టి మనం వేసుకుందాము. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకోవాలి. తోటకూర కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టమాటోస్ అలాగే మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పును కూడా వేసుకొని ఒకసారి అయితే వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత మూత పెట్టేసి ఇది ఒక 10 నిమిషాలైతే బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఇందులోకైతే వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. ఆ తర్వాత కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలైతే వీటిని బాగా మగ్గనిద్దామండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకొని మనమైతే బాగా మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల వరకైతే దీన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. ఆ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అయిన తోటకూర టమాటా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.